నమస్తే అండి. నమస్తే అండి. ముఖ్యమంత్రిగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వహిస్తున్నారు కదా! అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన చేసే విధులన్నీ నిర్వహిస్తున్నారా? అమలు చేస్తున్నారా అవన్నీ? ప్రస్తుతానికైతే ఇప్పుడు మెల్లమెల్లగా ఇంప్లిమెంట్ చేస్తారు. పూర్తి అన్ని ఒకటేసారి ఇంప్లిమెంట్ చేయడం కూడా వెరీ డిఫికల్ట్. కొంచెం టైం పడుతుంది. సో ఇట్ టేక్స్ టైం. ప్లస్ మనీ ఈజ్ ద మెయిన్ కన్స్ట్రెయింట్. సో మనీ కావాలి అతనికి. ఇంప్లిమెంట్ చేయాలంటే ఒకటేసారి రోజు చేయలేడు. సో ఎలక్ట్రిసిటీ బిల్స్ కూడా ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయాలంటే కూడా కష్టం. ఎలక్ట్రిసిటీ బిల్స్. సో అట్లానే రేట్స్ తగ్గించట్లేదు. అప్పుడు జగన్ ఏవైతే ఉన్నాయో అవే ప్రస్తుతానికి ఇంకా మెయింటైన్ చేస్తున్నారు. అది ఆయన క్లియర్గా చెప్పారు. కొంచెం టైం పడుతుంది అని కూడా అది చేయడానికి. అందుకోసం ఒకటేసారి చెయ్యాలి అంటే కొంచెం టైం పడుతుంది. టైం ఇవ్వాలి. బడ్జెట్ల విషయంలో కూడా చూసుకున్నట్టయితే మొన్న జరిగిన పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో బీహార్‌కి, ఏపీకి సానుకూలతనే చూపించారు. మరి దాంట్లో ఏమన్నా వేరే అభిప్రాయం ఉందంటారా? ఆ అభిప్రాయం ఉంటుందండి. ఉండకుండా ఉండదు. బీజేపీ గవర్నమెంట్కి అభిప్రాయం ఉంటుంది. కానీ పర్టికులర్గా ఆంధ్రాకి ఏంటంటే అసలు స్టేట్ క్యాపిటల్ లేకుండా చేశారు అసలు మెయిన్గా. సో అఫీషియల్గా స్టేట్ క్యాపిటల్ కావాలి. సో స్టేట్ క్యాపిటల్ ఒకటి, ఈ డ్యామ్ ఒకటి, ఇవి రెండు కూడా వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్. అవి రెండింటికి మెయిన్గా బడ్జెట్ అలొకేట్ చేశారు సెంట్రల్ గవర్నమెంట్. సో అది రిక్వైర్డ్. అది స్టేట్ డెవలప్ కావాలంటే కావాలి కంపల్సరీ కావాలి. ప్లస్ అన్ఎంప్లాయ్మెంట్ అనేది కూడా లేదు అక్కడ. సో ఇండస్ట్రీస్ కావాలి. అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ఉంది. దానికి ఇండస్ట్రీస్ కావాలి. ఇప్పుడు ఇండస్ట్రీస్ కావాలి అంటే కూడా ఇవన్నీ మిగతావన్నీ డెవలప్ అయితే కానీ అవన్నీ ఇండస్ట్రీస్ వాళ్ళు కూడా రారు. సో ఇండస్ట్రీస్ కావాలి అంటే అవన్నీ కూడా కావాలి. ఇప్పుడు అంటే 36 హత్యలు జరిగాయి అని చెప్పేసి జగన్ కూడా ధర్నా చేస్తున్నారు కదా! మరి దానిపైన ఎంతవరకు నిజం ఉందనుకుంటున్నారు? అసలు నిజమే లేదండి. అసలు దాని గురించి మాట్లాడడం కూడా అనవసరం. అది అసలు ఆ టాపిక్ కూడా చర్చించడం వేస్ట్ అండి. అది వాళ్ళ క్యాండిడేట్ వాళ్ళు పెట్టుకొని దాన్ని, అది ఇంతకు ముందు ఉన్న వాళ్ళ క్యాండిడేట్ ఇతను, ఇద్దరు కూడా వైసీపీలో ఉన్న వాళ్ళే కొట్టుకున్నారు. వాళ్ళ ఇంటర్నల్గా ప్రాబ్లం వలన, తగాదాల వలన చంపుకున్నారు. దీనికి సంబంధం లేదు.